నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కంపార్టివ్ పాలిటిక్స్ పై హాట్గా చర్చ సాగుతోంది. తెలంగాణలో ఎన్నికలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి రాజకీయ పరిస్థితులు ఒక ఎత్తైతే, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేళ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన పార్టీలు, మధ్య మార్గం అవలంబించిన పార్టీలు ఉన్నాయి. సంపూర్ణంగా వ్యతిరేకించిన పార్టీలు ఉన్నాయి. అప్పుడు రాజకీయ కారణాలు, అనుభవాలు వేరు. గతాన్ని వదిలేస్తే ఇప్పుడు ఆయా పార్టీలు తెలంగాణ ప్రజల ముందుకొస్తున్నాయి. ఇందులో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టి ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాజకీయ రసకందాయంలో పడ్డాయి. చంద్రబాబు అరెస్టు, విడుదల తర్వాత రాజమండ్రి జైలు నుంచి వయా అమరావతి, హైదరాబాదుకు భారీ ర్యాలీగా రావడం, తెలంగాణలోనూ దారి పొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. ఇదంతా తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోందనే అంశంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబు అరెస్టు, విడుదల తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణలు మారనున్నాయా అంటే పరిణామాలు అవునని అనిపిస్తున్నాయి. చంద్రబాబు విడుదల తర్వాత రాజమండ్రి జైలు నుంచి అమరావతి టు హైదరాబాద్ రావడం వెనుక వ్యూహమేమిటి? ఆంధ్ర టు తెలంగాణ వరకు దారి పొడవునా చంద్రబాబుకు అభిమానులు, జనం నీరాజనాలు పట్టడం దేనికి సంకేతం? తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు వ్యూహమేమిటి? టీడీపీ ఎన్నికల బరిలో ఉండబోదనే చంద్రబాబు ప్రకటన ఆంతర్యమేమిటి? పరోక్షంగా చంద్రబాబు మద్దతుదారులు కాంగ్రెస్కు లేదా బీఆర్ఎస్కా ఎవరికి మద్దతు ఇస్తారనే ప్రశ్నకు సమాధానం ఈవీఎంలు ఓపెన్ అయ్యే వరకు తెలియని చిదంబర రహస్యమే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, విడుదల తర్వాత ఏపీతో సహా తెలంగాణలోనూ రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విడుదల తర్వాత రాజమండ్రి జైలు నుంచి అమరావతి, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు దారి పొడవునా అభిమానులు, జనం నీరాజనాలు పలికారు. బేగంపేట విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు, ఐటీ అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించి జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. హైదరాబాద్ రావడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏమై ఉంటుంది? జైలులో అప్పటి టీడీపీ అధ్యక్షుడి కాసాని జ్ఞానేశ్వర్తో 2 దఫాలుగా చర్చలు జరిపారు. చర్చల తరువాత తెలంగాణలో టీడీపీ పోటీ చేయబోదనే సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో కాసాని టీడీపీ నుంచి వెళ్లి బీఆర్ఎస్లో చేరారు. ఈ మార్పు తరువాత తెలంగాణ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. మరి ఇప్పుడు చంద్రబాబు తెలంగాణ బలగమంతా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా? తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ప్రభావం ఉండనే ఉంది. దీనికి చంద్రబాబు తోడైతే జరిగే రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది అంతుపట్టని సమస్యే. చంద్రబాబు వ్యూహం ఏమై ఉంటుంది అనేది తలపడిన రాజకీయ విశ్లేషకుల మొదళ్లను సైతం తొలుస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీతో సహా తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. బాబును అక్రమంగా అరెస్టు చేశారని, చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోలేకనే జగన్ కుట్రపూరితంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. అక్కడ ఇక్కడ చంద్రబాబు అరెస్టుపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ పరిణామాలు కూడా తెలంగాణ రాజకీయాలలో టీడీపీ ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ టీడీపీ ప్రముఖ నాయకులు మోతుకుపల్లి నరసింహులు, రమణ సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. చంద్రబాబు అరెస్టును కూడా తెలంగాణ నాయకులు ఖండించారు. నిరసనోద్యమానికి సంఘీభావం కూడా తెలిపారు. ఏపీలో రాజకీయాలలో టగ్ ఆఫ్ వార్ సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు సాగుతోంది. అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయి. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన వైఖరి ఉంది. మొదట్లో తెలంగాణలో బలం పుంజుకున్నట్లు కనిపించిన బీజేపీ, తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మార్పు, కిషన్ రెడ్డి చీఫ్ అయ్యే వరకు సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే పోటీ అన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్
బీజేపీతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టడం, టీటీడీపీ తెలంగాణ ఎన్నికల బరిలో ఉండబోదనే చంద్రబాబు వ్యూహం వెనుక ఉన్నదేమిటి? తన బలంతో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా బాహటంగా మద్దతు ఇస్తారా లేదా? ఇస్తే కేంద్రంతో తంట. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కాంగ్రెస్ నేపథ్యం లేకపోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు సమకాలికులు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతోనూ పరిచయాలున్న చరిత్ర చంద్రబాబుకు ఉన్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు ఇస్తారా అంటే ఇవ్వరు అనడానికి ఆస్కారమేమీ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు విడుదలకు ముందు తరువాత బీఆర్ఎస్ వైఖరిలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ఏపీలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంగా అభివర్ణించారు. తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్న దళిత నేతగా పేరున్న మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు అరెస్టు పరిణామాలను ఖండించారు. ఆంధ్రలో అంతా ఆ ఊరు పంచాయతీ ఈ ఊరికి ఎందుక, ఆ ఊళ్ళో పంచాయతీ అట, ఈ ఊళ్ళో అవసరం లేదట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలను పట్టుకొని ఆ ఊరు పంచాయతీ ఈ ఊరికి అక్కర్లేదట. సోదరా, మీరు ఇట్లా మాట్లాడినందుకు, నువ్వు ఖండించినందుకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా? నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ. 30 సీట్లలో ఆంధ్ర సెటిలర్స్ అనుకో, ఆంధ్ర ప్రజలు అనుకో, నిన్ను ఓడించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు నీకే ఓటు వేయాలనుకున్న వాళ్ళ తప్పేమి లేదు. చంద్రబాబు అరెస్ట్ కావడం వల్ల వాళ్ళ గుండె పగిలిపోయింది. వాళ్ళు విలవిల కొట్టుకుంటున్నారు. వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కూడా నిర్బంధం పెట్టే పద్ధతి కేసీఆర్ గారు. మీరు ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు, ఆయన క్యాబినెట్ లో మీరు ఉన్నారు, ఎమ్మెల్యేగా మిమ్మల్ని చేశాడు. ఇవన్నీ మర్చిపోయావు. మానవత్వాన్ని మర్చిపోయి కేవలం రాజకీయ క్రీడ జరుపుతున్నవి. ఇది మంచి పద్ధతి కాదు. ఏపీ సీఎం జగన్ వైఖరిపై మండిపడ్డారు. ప్రత్యక్షంగా ఎన్టీఆర్ సాక్షిగా నిరసనకు దిగారు. ఆ నరసింహులు ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా చైన్ సిస్టంలా రాజకీయాలు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్పులను నిశితంగా జైలు నుంచే చంద్రబాబు పరిశీలించారనేది తెలియంది కాదు. మరిప్పుడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తారనే టాక్ వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వంలోనూ అలజడి మొదలైందని చెప్పవచ్చు. సెటిలర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ విడిపోయినా చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రే కాబట్టి ఐటీ ఉద్యోగులు, సెటిలర్లలో చంద్రబాబుకు బలమైన స్థానం ఉన్నదనే చెప్పొచ్చు. అంతేకాదు, తెలంగాణలో టీడీపీ నివురుగప్పిన నిప్పులా ఉండనే ఉన్నది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీ నాయకులెందరో రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగారనే తెలియంది కాదు. బలమైన వర్గాలలో కూడా టీడీపీ తిష్ట వేసింది. చంద్రబాబుకు వామపక్షాలతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకున్న బీఆర్ఎస్ నాయకత్వంలోనూ ఆలోచన మొదలైంది. మొదట చంద్రబాబు అరెస్టుతో మాకేమి సంబంధమన్న బీఆర్ఎస్ నాయకులు మెత్తబడ్డట్టు కనిపిస్తున్న పరిణామాలు మరోవైపు ఉన్నాయి. ఇక చంద్రబాబు తన కేసులపై న్యాయ పోరాటం చేస్తూనే ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబు అరెస్టు, విడుదల తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణలు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా సుమారు 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయాల్లో కీలకంగా మారనున్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎటువైపు అనేది చర్చ సాగుతోంది. వివిధ సామాజిక వర్గాల సెటిలర్లు తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా రాజకీయాలను ప్రభావితం చేయగలిగారు. అదే ఒరవడిని ప్రస్తుతం జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సైతం తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు వేసుకుని బీఆర్ఎస్కు మద్దతిస్తారా, బీఆర్ఎస్ను నిలువరించి గెలిచే అవకాశాలున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా? సెటిలర్ల లెక్కలు, గత అనుభవాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు కూడా కీలకంగా మారారు. కన్నడ, మరాఠీతో సహా వివిధ ప్రాంతాలకు చెందిన సెటిలర్లు హైదరాబాద్ సహా పలు జిల్లాలలో ప్రభావిత వర్గంగా ఉంది. ఇందులో ప్రముఖంగా ఆంధ్ర సెటిలర్లు తెలంగాణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. రాయలసీమ, కోస్టల్ ఏరియా, ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్లున్నారు. తెలంగాణలో ఓటర్లలో 15% అంటే 2.73 కోట్ల ఓటర్లు ఉన్నారనేది లెక్కలు చెబుతున్నాయి. అందుకే ప్రధాన పార్టీలు వాళ్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
అయితే సెటిలర్లు ఎటువైపు ఉంటారనే అంశం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎన్నికలు రాగానే ఏం వర్గం ఎటువైపు ఉంటుందనే విశ్లేషణలు, లెక్కలు మొదలవుతున్నాయి. వీటి చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాలు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువ ప్రభావితం చూపనున్నాయి. ఐటీ ఉద్యోగులది నిరసనకే పరిమితం అవుతుందా, ఎన్నికల్లో ప్రభావం చూపుతారా అనేది ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలలో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆంధ్ర సెటిలర్ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంట్, సెటిలర్ల ప్రభావం ప్రతి ఎన్నికల్లోనూ ఉంటుంది. సెటిలర్ల అంశం మళ్లీ ఇప్పుడు తెర మీదకు రావడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎన్నడూ లేని విధంగా ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు సెటిలర్లు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేశారు. దీనిని గ్రహించిన అన్ని రాజకీయ పార్టీలు వారి మద్దతు కూడగట్టడం కోసం పోటీ పడి మరీ ఈ అరెస్టును ఖండించి సెటిలర్ల మనస్సును చూరగొనాలని చూస్తున్నారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. జీవనోపాధి కోసం తెలంగాణకు ప్రధానంగా హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిన వాళ్లలో ఇతర రాష్ట్రాల వారి కంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. హైదరాబాద్ లో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 40% మంది ఏపీ సెటిలర్లే ఉన్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే ఈ అరెస్టుపై ఇతర రంగాలలో ఉన్న ఏపీ సెటిలర్లు, సైలెంట్ గానే ఉన్న ఐటీ ఉద్యోగులు వారు మాత్రం ఈ అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా రోడ్డెక్కి తమ నిరసనలు తెలియజేశారు. 2009 ఎన్నికల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదిగా ఉండడంతో పాటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అదే ఎన్నికల్లో తెలుగుదేశం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని ఆంధ్ర సెటిలర్లు జీర్ణించుకోలేక తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీ బలంగా ఉన్న స్థానాలలో సెటిలర్లు ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మిగిలిన స్థానాల్లోని సెటిలర్లు ఎలాగో రాష్ట్రం ఏర్పడింది కదా అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. అప్పటి వరకు బీఆర్ఎస్ టీడీపీ జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు అరెస్ట్ తరువాతనే స్పష్టమైన మార్పు వచ్చిందని తెలియజేశారు. ఉద్యమ సమయంలో సెటిలర్లపై ద్వేషపూరితమైన ప్రసంగాలు చేసిన బీఆర్ఎస్ నేతలు 2014 తర్వాత వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఉద్యమ సమయంలో ప్రచారం జరిగినట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెటిలర్లపై వివక్ష ఉంటుందని, వారిపై దాడులు జరుగుతాయనే వ్యాఖ్యలు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పటాపంచలయ్యాయి. దాంతో ఆ తరువాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్లు అత్యధిక శాతం బీఆర్ఎస్ కు అండగా నిలబడి ఆ పార్టీ విజయంలో భాగస్వాములయ్యారు. కాగా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించడంలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డారు. ఒకవైపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తుంటే, మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకు భిన్నంగా ఇక్కడ ర్యాలీలు చేయొద్దని చెప్పడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు, ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి, మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేం నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే, మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి. వద్దంటున్నారు ఎవరైనా? ఇది అచ్చంగా 2 రాజకీయ పార్టీల తగాదా. అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు.
ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు. కవిత కోసం మీరు ఢిల్లీలో ఎందుకు నిరసన చేశారని ఆయనకు ట్విట్టర్ ద్వారా నిరసన సెగ తాకేలా చేశారు. తన వ్యాఖ్యలతో జరగబోతున్న నష్టాన్ని ముందే గుర్తించిన కేటీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగారు. ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ నాయకత్వం ధోరణి సెటిలర్ల ఓటర్లు ఏ మేరకు ఎన్నికలను ప్రభావితం చేస్తారనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. సెటిలర్లు, టీడీపీ మద్దతుదారులు చంద్రబాబు అరెస్టు వెనుక వైఎస్ఆర్సీపీని ప్రథమ ముద్దాయిగా, రెండవ ముద్దాయిగా బీజేపీని చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదు కాబట్టి వారికి ఇక్కడొచ్చే నష్టం ఏమీ లేదు. చంద్రబాబు ఎపిసోడ్ నేపథ్యంలో బీజేపీ తలకిందులు తపస్సు చేసిన సెటిలర్లు, టీడీపీ ప్రధాన మద్దతుదారుల మనస్సు గెలుచుకోవడం అసాధ్యమని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటాతెల్లం చేస్తున్నాయి. ఇక సెటిలర్లకు, టీడీపీ ప్రధాన మద్దతుదారులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే ఆప్షన్ గా ఉన్నాయి. అధికారం ఎటువైపు ఉంటుందో సెటిలర్లు అటువైపే తిరుగుతూ ఉంటారు. తమకు ఎవరు రక్షణ కల్పిస్తారు, తమ ఉద్యోగ వ్యాపార అవకాశాలకు ఎవరు అండగా నిలబడతారు అని ఆలోచించుకొని అధికారంలోకి వచ్చే పార్టీకే సెటిలర్లు మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే సెటిలర్లంతా ఏకపక్షంగా బీఆర్ఎస్ కు లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి లేదు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, విడుదల తరువాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఆంధ్ర సెటిలర్లను ప్రభావితం చేయగలిగిన నాయకుడు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తనపై ఏపీ సీఎం జగన్ కుట్రపూరితంగా పెట్టిన కేసుల నుంచి బయటపడేందుకు న్యాయ పోరాటం చేస్తూనే తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అనుకూలిస్తాయా, బీఆర్ఎస్ కు అనుకూలిస్తాయా అనేది తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ గడ్డపై పెను మార్పులకు శ్రీకారం చుట్టింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ఆయన అభ్యుదయ భావాలు, సిద్ధాంతాలు తెలంగాణలో నూతన అధ్యాయానికి నాందివాచకం పలికింది. అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేశారు ఆంధ్రుల కీర్తి కిరీటం నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఆశయాలను భుజానికెత్తుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధిని కొనసాగించారు. అదే ఇప్పుడు తెలంగాణ టీడీపీకి శ్రీరామ రక్షగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సంస్కరణలతో తెలంగాణ ప్రాంతంపై తనదైన ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతంలో మునసబు, కరణాలు, తెలంగాణలో పటేల్, పట్వారీల వ్యవస్థను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాలను పట్వారీ వ్యవస్థ నుంచి విముక్తి కలిగించారు. ఎన్టీఆర్ ఆ వ్యవస్థలను రద్దు చేయడంతో బడుగులకు స్వేచ్ఛ దొరికింది. వారందరినీ ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఆహ్వానించి ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణలో బీసీ, దళిత నేతలు రాజకీయాల్లో రాణించారు. చంద్రబాబు హయాంలోనూ తెలంగాణలో అభివృద్ధి కొనసాగింది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఫలాలు కూడా తెలంగాణ ప్రజలతో పాటు సెటిలర్లను ప్రభావితం చేయనున్నాయి. అప్పట్లో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి గిరిజనుల బతుకులను చూసి చెలించిపోయారు. ఆ తరువాతనే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని, గిరిజనులకు అటవీ హక్కులు ఉండాలని ఇలా 14 నిర్ణయాలను తీసుకుని జీవోలు జారీ చేశారు. అలాగే వలసలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో వివిధ పథకాలను అమలు చేసి అక్కడి నుంచి ప్రజలను వలసబాట పట్టకుండా ఎన్టీఆర్ చర్యలు తీసుకున్నారు. పాలమూరు ప్రాంతంగా పిలువబడే నాటి మహబూబ్ నగర్ జిల్లా నుండి కరువును తరిమేసేందుకు ప్రియదర్శిని, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద కొలువుదీర్న తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైతాళికుల విగ్రహాలు చూడగానే ప్రజలకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ఏ. తెలుగు వెలుగుల మూర్తి, నిక్షిప్త కళా ప్రాంగణం పేరిట విగ్రహాల ఏర్పాటు, ట్యాంకు బండు సుందరీకరణ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పేరిట హుస్సేన్ సాగర్ మధ్య బుద్ధుని విగ్రహం ఏర్పాటు ఇవన్నీ ఎన్టీఆర్ కృషికి నిదర్శనాలు. హుస్సేన్ సాగర్ పక్క నుంచి ఖైరతాబాద్ వరకు ఉన్న కచ్చా రోడ్డును విస్తరించింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు, కూకట్పల్లి నుంచి చార్మినార్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది ఎన్టీఆర్ హయాంలోనే. హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పింది. అదే ప్రాంగణంలో లలిత కళాతోరణం ఆడిటోరియంను నిర్మాణానికి కృషి చేశారు. హైదరాబాద్ నగరానికి రాజధానికి తగ్గ స్థాయిలో అత్యంత విశాలమైన ఇమ్లీబన్ బస్ స్టేషన్ నిర్మించింది ఎన్టీఆర్ఏ. అంతకుముందు గౌలిగూడలో ఒక రేకుల షెడ్డు వంటి బస్టాండ్ ఉండేది. తెలంగాణ ప్రజల కోరికను మన్నిస్తూ 1985 డిసెంబర్లో స్థానికేతరులను వారి వారి ప్రాంతాలకు పంపడానికి 610 జీవోను తీసుకొచ్చారు.
అలా మొదలైన అభివృద్ధి చంద్రబాబు హయాంలోనూ కొనసాగింది. యువతకు వేలల్లో ఐటీ ఉద్యోగాలిస్తోన్న హైటెక్ సిటీ, అభివృద్ధికి అద్దంలా నిలిచే సైబర్ సిటీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఎంఎంటీఎస్ పరుగులు, ఫ్లైఓవర్లు, మల్టీప్లెక్స్లు, బిజినెస్ స్కూళ్లు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో ఇంతటి అభివృద్ధికి బాటలు వేసింది 100% నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రోజు మామూలు డిగ్రీ చదివిన వ్యక్తి హైదరాబాద్ వస్తే ఉపాధి దొరుకుతోంది అనే భరోసానిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. తన విజన్ 2020 ఆలోచనలకు చంద్రబాబు ఇచ్చిన తొలి రూపమే సైబరాబాద్. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ అనే జంట నగరాల సరసన అత్యాధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది సైబరాబాద్. ఐటీ రంగంతో పాటు నానక్రామ్గూడలో లక్షల మందికి ఉపాధినిస్తున్న అద్భుతమైన ఆర్థిక నగరం ఏర్పాటుకు కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే బీమా రంగం నాడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనే కేంద్ర సంస్థను హైదరాబాద్ నగరానికి తీసుకుని రావడంతో బీమా సంస్థలు నగరానికి వరుసగట్టాయి. తెలుగుదేశం హయాంలో తెలంగాణలో మరెన్నో సంస్థలు నెలకొల్పడానికి చంద్రబాబు కృషి చేశారనడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్ లో రద్దీ రోడ్లపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నగరంలో 19 ఫ్లైఓవర్లు నిర్మించారు చంద్రబాబు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం వంటి అనేక క్రీడా ప్రాంగణాలను నిర్మించి 2002లో 32వ నేషనల్ గేమ్స్, 2003లో మొదటి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను హైదరాబాద్ లో నిర్వహించి నగరానికి క్రీడా రాజధానిగా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చంద్రబాబు స్థలమిచ్చి ప్రోత్సహించి పివి సింధు వంటి క్రీడాకారులను దేశానికి పతకాలు తెచ్చేందుకు కారణమయ్యారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లేర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతులను హైదరాబాద్ కు రప్పించి ప్రపంచ పటంపై హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చారు. మైక్రోసాఫ్ట్, విప్రో, ఐఎస్బి, ట్రిబుల్-ఐటీ, నల్సార్ వంటి సంస్థలు హైదరాబాద్ కు రావటం వెనుక చంద్రబాబు పడిన శ్రమ అనితర సాధ్యం. పచ్చదనం, పరిశుభ్రత అంటూ హైదరాబాద్ ను ఆహ్లాదకర నగరంగా తీర్చిదిద్దారు. నగర ప్రజల కోసం శిల్పారామం వంటి ఆహ్లాదకర విహార కేంద్రాన్ని నెలకొల్పారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స్, జలగం వెంగళరావు పార్క్, కేబీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, సంజీవయ్య పార్క్, జలవిహార్ వంటివి ఈ రోజు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయంటే అది తెలుగుదేశం పాలన ఫలితమే. అంతేకాదు హైదరాబాద్ ను బయోటెక్ హబ్ గా చేయటంలో కూడా చంద్రబాబు కృషి మర్చిపోలేనిది. షామీర్పేట ప్రాంతంలో నెలకొన్న బయోటెక్ సంస్థలే ఇందుకు నిదర్శనం. ప్రపంచానికి కోవాక్సిన్ వ్యాక్సిన్ ను అందించి కరోనాకు అడ్డుకట్ట వేసి భారతదేశం గర్వించేలా చేసిన భారత్ బయోటెక్ నాడు చంద్రబాబు నెలకొల్పిన జీనోమ్ వ్యాలీలో ఉంది. ఇది చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు టీడీపీ నాయకత్వానికి అండగా ఉందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన టీడీపీ తెలంగాణ ఏర్పాటు తర్వాత మసకబారిన ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉందంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అనేది చెప్పక తప్పదు. ఆ విశ్వాసం తెలంగాణ సమాజంలోనూ గూడు కట్టుకొని నిక్షిప్తంగా ఉన్నదనేది జగమెరిగిన సత్యమే. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు విడుదలైన తరువాత ఎన్నికలపై ఫోకస్ పెట్టడం వెనుక అంతర్యం ఏమిటో, వ్యూహాత్మక వైఖరి ఏమై ఉంటుందనేది తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చానీయాంశంగా మారింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల వారీగా నూతన సమీకరణలు వేడెక్కిస్తున్నాయి. రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.